వివరాల్లోకి వెళితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కావాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. షర్మిల ఆహ్వానాన్ని స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా హాజరవుతానని చెప్పారు. అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను షర్మిల సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి దేశంలోని పలువురు కాంగ్రెస్ నేతలు కూడా హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కావాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆహ్వానించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ చందు, మొత్తం మీద రేపు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డిని మరిచిపోయేటటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యం, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమిని చవిచూసినటువంటి తర్వాత ప్రస్తుతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి తమ గ్రాఫ్ను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఊరు వాడ జయంతి వేడుకలు నిర్వహించారని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి క్యాడర్ కి. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ గా పనిచేస్తున్నటువంటి వైఎస్ షర్మిల తన తండ్రి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఒక పొలిటికల్ స్ట్రాటజీని వాడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆమె ఈ జయంతి వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తి, అదే కాంగ్రెస్ పార్టీలో తన వారసురాలుగా చెప్పుకుంటున్నటువంటి షర్మిల ప్రస్తుతానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సొంతమైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నిర్వహించాలనే ఉద్దేశంతో రేపు విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి సీకే కన్వెన్షన్ హాల్లో ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి రెండు రాష్ట్రాలు అంటే కర్ణాటక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, అలాగే తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రిని అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిని ఈ కార్యక్రమానికి ఆమె ఆహ్వానించారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పర్యటన అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి మల్లుబట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తో పాటు మరికొంతమంది మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇంకా కూడా ఫిక్స్ కాలేదు. కానీ రేపు రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ నుంచి మల్లుబట్టి విక్రమార్కతో పాటు కొంతమంది మంత్రులు ఏపీకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. విజయవాడలో జరిగేటటువంటి జయంతి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. ఇక కర్ణాటకకు సంబంధించి ఇప్పటికే ఆమె అక్కడ సీఎం సిద్ధరామయ్య కావచ్చు, అంతేకాకుండా డిప్యూటీ సీఎం శివకుమార్ ని కూడా కలిసి వాళ్ళని కూడా ఆహ్వానించారు. సో వాళ్ళ పర్యటనకు సంబంధించి ఇంకా ఖరారు కాలేదు. మరోపక్క రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీని కూడా ఆహ్వానించిన నేపథ్యంలో సోనియా గాంధీ ఒక మెసేజ్ ను కూడా పంపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, సో ఆయనకు నివాళులు అర్పించడం తమ పార్టీకి సంబంధించినటువంటి ఒక భాగం అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి రేపు రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో విజయవాడలో కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వాగతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చూసుకుంటున్నప్పటికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.